సూపు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. వర్షాలు పడేటప్పుడు ఇలా చికెన్ సూప్ తాగితే మనకు కూడా జలుబు దగ్గు రాకుండా మంచిగా ఉంటుంది. ఒక ఆయిల్లో మసాలాలు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని ఇలా బాగా మగ్గించుకోవాలి. తర్వాత మనకి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసుకొని దాన్ని మంచిగా ఇలా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మీరు చూస్తున్నట్లయితే అది మంచిగా మగ్గిన తర్వాత మనం చికెను బోన్స్ ఉండేటట్లు చూసుకుంటే, బోన్స్తో చికెన్ ఉంటే అది చాలా బాగుంటుంది, సూపుకు కూడా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా అయిపోయిన తర్వాత కొంచెంసేపు దాంట్లో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం తర్వాత కూడా సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇలా మంచిగా కలుపుకొని అది మంచిగా మొత్తం సాల్ట్ అన్నిటికీ తగిలేటట్లు ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దాని మీద మూత పెట్టుకుంటాము. మూత పెట్టుకున్న తర్వాత కొంచెంసేపు ఉంచాలి. మగ్గించిన తర్వాత ఇలా తీసేసిన తర్వాత మరలా మంచిగా కలుపుకోవాలి. అంటే కొంచెంసేపు మగ్గించి కొంచెంసేపు కలిపి మళ్ళీ మగ్గించి కలిపితే మంచిగా ముక్కలు వేగుతాయి. తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అది మన ఫ్లేవర్ తగినట్లు, అంటే కొంచెం ఘాటుగా తగలాలి అనుకుంటే రెయినీ సీజన్లో కొంచెం మంచిగా ఘాటుగా ఉంటే పెప్పర్ కూడా మంచిది కదా, వర్షాకాలంలో జలుబు దగ్గు కూడా మంచిదే. అలానే కొంచెం వాటర్ వేసుకుంటాను. నాకైతే మేము మరీ ఎక్కువ సూప్ కాకుండా కొంచెం తక్కువగా సూప్ తాగుదామనేసి మేము తక్కువ వేసుకున్నాం. మనకు కావాలని అంటే మనం కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసిన తర్వాత మనమే ఒక 20 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. 20 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ పెప్పర్ కానీ కారం వేయకూడదు, ఓన్లీ పెప్పర్ పౌడరే వేసుకుంటే బాగుంటుంది. ఘాటు కోసం చూసుకొని తగినంత కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటే ఇంకా టేస్టీ బాగుంటుంది. మేమైతే చూసేసరికి అంతా సరిపోయింది. నేను టేస్ట్ చూస్తున్నాను. మీకు చూపించిన విధంగా అయితే రెడీ అయ్యింది. సూప్ కూడా టేస్ట్ చూస్తున్నాను, చాలా బాగుంది. అంటే సూప్ వేడిగా ఉంది కాబట్టి కొంచెం ఊదుకొని తాగాను. చాలా చాలా బాగుంది. ఈ రెయినీ సీజన్లో